కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. శ్మశానానికి వచ్చే వాహనాలను చూసి నువ్వు ఎంత ఎదిగావో చెప్పొచ్చు. శ్మశానంలో తడిచిన కళ్లను చూసి నువ్వెలా బ్రతికావో చెప్పొచ్చు. అందుకే మనిషి నిండా అహంకారం కాదు, మనసు నిండుగా ప్రేమ పంచాలి. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతివాడు రిజర్వేషన్లో ప్రయాణిస్తాడు, పేదవాడు జనరల్ భోగిలో ఏదో ఒక మూల కూర్చొని వెళతాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం ఆగదు కదా. జీవితం కూడా అంతే. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టమూ శాశ్వతం కాదు. అలాంటి కష్టాలను చూసి భయపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. నీ లైఫ్లో ఏ రోజు గురించి కూడా బాధపడకు. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్నిస్తాయి, చెడ్డ రోజులు అనుభవాన్నిస్తాయి, చెత్త రోజులు పాఠాలు నేర్పిస్తాయి, అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలనిస్తాయి. ఒక బండరాయికి ఎన్ని దెబ్బలు తగిలితే